వక్ఫ్కు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వము ఇటు రాజ్యసభలో అటు లోక్సభలో బిల్లు ఆమోదించింది. ఇక్కడ రాష్ట్రపతి కూడా వక్ఫ్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. అంటే వక్ఫ్ బిల్లు ఇప్పుడు చట్టంగా మారిపోయింది. ఇప్పుడు ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు ఆలోచన చేయాల్సిందే. ఇక ఎవడైనా సరే ఎక్కడ పడితే అక్కడ ఇది వక్ఫ్ జాగా అనడానికి లేదు. ఎవరిది వాళ్ళు పడితే వాళ్ళది గుంజుకోవడానికి లేదు. వక్ఫ్కు సంబంధించినటువంటి బిల్లులో ఎక్కడ కూడా కేవలం భూ లావాదేవీలో ఆస్తుల లావాదేవీల వరకు మాత్రమే వక్ఫ్ చట్టం వర్తిస్తుంది. ఎక్కడ వాళ్ళ ధార్మిక అంశాల లోపలికి వక్ఫ్ చట్టం పోదు అనేటువంటిది కూడా స్పష్టంగా ఉన్నది. వక్ఫ్కు సంబంధించినటువంటి భూములు వాళ్ళే అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు వక్ఫ్కున్నది. మనుషులకు, సాధారణ వ్యక్తులకు కాదు. ఇప్పుడు వాళ్ళు నిరూపించుకోవాలి ఇది మా భూమి అంటే అవును మీ భూమి ఎప్పటి నుంచి అనేటువంటి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వక్ఫ్కున్నది. తద్వారా ఎంత పెద్ద ఇది చిన్న విషయం కాదు. వర్షిపింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇది చాలా మార్పులు వచ్చేస్తాయి. ఈ చట్టం ప్రకారము వర్షిప్ యాక్ట్ కూడా అనేటువంటి మార్పులు వచ్చేస్తాయి. అది తెలియకుండా చాలా పెద్ద దెబ్బ కొట్టిండు మోడీ అనేటువంటిది ఫ్యూచర్లో తెలుస్తుంది. అదే వక్ఫ్ చెప్పినాం కదా, వక్ఫ్కు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప పరిపాలన దీక్ష నమ్ముతూ కేశినేని శివనాథ్ గారు నేను వాజిద్ ఖాన్ మాజీ డైరెక్టరు, తెలుగుదేశం పార్టీ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అట. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముస్లింల మైనార్టీలకు వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి అనుకూలంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు పలకడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర మనస్తాపానికి గురై ఒక మైనార్టీ నేతగా నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మరి ఎంతమంది నిజమే కదా, ఇవాళ ఇది మైనార్టీలు, మరి ఎంతమంది హిందువులు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీకో కాంగ్రెస్కో ఎంతమంది హిందువులు రాజీనామా చేశారు? ప్రజలు ఆలోచించాలి. వక్ఫ్ చట్టం ద్వారా ఈ దేశంలో హిందువుల యొక్క హక్కులను మొత్తం కాలరాశారు. హిందువులకు అసలు హక్కులే లేకుండా చేసేసారు. మరి ఎందుకు వీళ్ళందరూ కూడా మైనార్టీలేమో వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది, వాళ్ళకి ఎక్కడ భంగం కలగదు. కానీ బీహార్లో ఎవరో పనికిరాని ఒకరిద్దరు జేడీయూకి రాజీనామా చేసిరని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జేడీయూ అధికార ప్రతినిధి అసలు వాళ్ళు మా పార్టీలో ఉన్నారని కూడా మాకు తెలియదు. ఎవరో 2-3 కార్యకర్తలు రాజీనామా చేస్తే దాన్ని రాజకీయంగా పెద్ద ఇష్యూ చేద్దామని చూసిరు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ ర్యాలీలు చేసిరు, ధర్నాలు చేసిరని, కోల్కతాలో, చెన్నైలో అక్కడ చేసిరు ఇక్కడ చేసిరని చాలా ప్రయత్నం చేసిరు. అక్కడక్కడ ఈ వ్యతిరేకించినటువంటి పార్టీలే ధర్నా చేయించేటువంటి ప్రయత్నం చేసినాయి తప్ప దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరు దీనిపైన స్పందించలేదు. మంచి చట్టమైనటువంటి భావనలోనే ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో. మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మరి దాంట్లో హిందువులు ఉండొద్దు కదా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు హిందువులు ఉండొద్దు కదా, ఇంకా మిగిలినటువంటి ఈ చట్టాన్ని వ్యతిరేకించినటువంటి అన్ని పార్టీలలో కూడా హిందువులు ఉండొద్దు కదా. అంటే ముస్లింలు వాళ్ళకు సంబంధించి మైనార్టీలు అనేటువంటి పేరుతో వాళ్ళకు అనుకూలమైనటువంటి వస్తేనే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. కానీ హిందువులు మాత్రం ఏదైనా సరే మేము గుడ్డిగా ఈ పార్టీ గుడ్డిగా ఆ పార్టీ అనేటువంటి దాంట్లోనే ఉంటారనేటువంటిదే కదా. దీంతో ఇది కూడా చర్చ జరగాలి. మరి ఎంతమంది హిందువులు హిందూ వ్యతిరేక ఇవాళ దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వాల్లో చేర్చి దేవుళ్ళ ఆస్తులన్నింటినీ కొల్లగొడుతుంటే మరి హిందువులు ఎందుకు సిగ్గు లేకుండా హిందూ వ్యతిరేక పార్టీలో ఉంటున్నారు, ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఈ దేశంలో హిందువులందరూ కూడా ఏం మాట్లాడరు, వాళ్ళ ఆస్తులు అయినా ఏం పోయినా పట్టించుకోరు అనేటువంటి విషయం ఇప్పటికీ రూఢి అయినట్టే కదా. మిగిలినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ మతాలకు సంబంధించిందే ముఖ్యం తప్ప దేశానికి సంబంధించింది ముఖ్యం కాదనేటువంటిది రుజువైపోయింది కదా. ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయమా కాదా? ప్రజలు ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.